నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పైన ఎలాగైనా సరే కట్టబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు పూర్తిగా సంకల్పించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన టోటల్గా ఈ 4 మెడికల్ కాలేజీలు ఏవైతే కంప్లీట్ అయ్యాయో ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు పిలిచినా కూడా ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో మళ్ళొక వైపు వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించాలి, అక్కడికి తీసుకెళ్ళి చూపించాలి, వాళ్ళకి కావాలంటే ఇంకా రాయితీలు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన తనయుడైనటువంటి నారా లోకేష్ నిన్న ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్ష పార్టీకి ఇవన్నీ నచ్చవు, ప్రైవేటు విధానంలో ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి చేయాలనుకుంటే కూడా ఎలాగా వాళ్ళు సహకరించట్లేదు అని చెప్పి నారా లోకేష్ నిన్న ఎక్స్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేస్తూ దాని కింద ప్రతిపక్షం ప్రజాపక్షం వహించకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తుంది. పీపీపీ విధానంలో పేద వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మేలు చేసే పీపీపీ విధానం పైన అని చెప్పి ఆయన ఏఐ వీడియో ఒకటి అటు అసెంబ్లీలో జగన్ గారు మాట్లాడుతున్నట్టుగా ఒక ఏఐ వీడియో సృష్టించి దాదాపుగా 6 నిమిషాల 31 సెకండ్లకు సంబంధించి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే దీనిపైన అటు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా ఆయనను ఆ ట్వీట్ని రీట్వీట్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ సంధించింది. ఆవిడ సంధించినటువంటి క్వశ్చన్స్ మనము చెప్పే ముందు ఒక్కసారి లోకేష్ గతంలో ఇవే మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్స్కి సంబంధించి ఆయన మాట్లాడిన ఒక పాత వీడియోని కూడా విడుదల రజనీ గారు తెరపైకి తెచ్చారు. తను చిన్నప్పుడు జ్వరం వచ్చినా జలుబు వచ్చినా టోటల్గా ప్రభుత్వ హాస్పిటల్కి మాత్రమే వెళ్ళేవాడిని, ఎందుకంటే అక్కడ మెరుగైన వైద్య సేవలు ఉంటాయి అని చెప్పి నారా లోకేష్ గతంలో ఒక పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలోకి సంబంధించినటువంటి మాట్లాడిన వీడియో విడుదల రజనీగా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వము ఎప్పుడైనా సరే ప్రజలకు వైద్య సేవలు అందించాలి, అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి అని చెప్పి భావిస్తారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పేసి ప్రజల నుంచి ముక్కుబెండి డబ్బులు వసూలు చేయాలని చెప్పి భావిస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక విడుదల రజనీ గారు వేసిన క్వశ్చన్లను మాట్లాడే ముందు ఇక లోకేష్ మరొక అంశాన్ని చెప్పారు. ఏంటంటే కేరళ లాంటి రాష్ట్రంలో వైద్యం ఎంత అద్భుతంగా ఉంటుంది, మనం కూడా అధికారంలోకి వస్తే అలాంటి వైద్యాన్ని తీసుకొస్తాను అని చెప్పారు. కేరళలో ప్రభుత్వాలు మీలాగా ఎప్పుడూ ఆలోచించలేదు, అక్కడ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాయి కాబట్టి అక్కడ మెరుగైన వైద్యము కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు మెరుగైన వైద్యం కల్పించకపోగా ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వకుండా కాలేజీలను కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. అయితే విడుదల రజనీ గారు వేసినటువంటి కొన్ని ప్రశ్నలు మనం ఒక్కసారి మాట్లాడితే, నారా లోకేష్ గారు గ్రాఫిక్స్లతో ఏఐని ఉపయోగించి వీడియోలు చేయడంలో మీరు సిద్ధహస్తులని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరు ట్వీట్ చేసిన ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలను అడగదలుచుకున్నాను. అవి మొదటి ప్రశ్న, అన్ని అనుమతులు ఉన్న మెడికల్ కాలేజీలు కట్టడానికి 25 ఏళ్ళు పడుతుందని అంటున్నారు. అన్నేళ్ళు ఎందుకు పడుతుందో ఖచ్చితంగా మీరు చెప్పాలి. మా నాయకుడు వైఎస్ జగన్ గారి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కరోనా పోను, మిగిలిన 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలకు భూమి సేకరించి అనుమతులు పొంది 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు. అప్పటికే మరో 2 ప్రారంభానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. మరో 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 25 ఏళ్ళు ఎందుకు పడుతుంది అని చెప్పి. నిజంగానే కదా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో 5 మెడికల్ కాలేజీలను పూర్తిగా కంప్లీట్ చేసేశారు. 2 మెడికల్ కాలేజీలు కంప్లీటెడ్ స్టేజ్లోకి కూడా వచ్చేసాయి. ఇంకా మెడికల్ కాలేజీలు అయినా ఇంకొక 2 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోయి ఈ పాటికి విద్యా సంవత్సరాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇక్కడ మీరు 18 నెలల కాలంలో తాత్సారం చేసుకుంటూ వచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాలు కరోనా బోను, 1 సంవత్సరం పూర్తిగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికే పట్టింది. మీరు ప్రభుత్వంలో మీరు దిగిపోయినప్పుడు 2014 నుంచి 19 తర్వాత రాష్ట్ర ఖజానాలో రూపాయి పెట్టకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పకుండా ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య విద్య సంక్షేమ పథకాలని అందించారు కదా. ఇది మొదటగా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గ్రహించాల్సిన విషయం, ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక రెండో ప్రశ్న, పీపీపీ విధానంలో 2-3 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చని అంటున్నారు. మరి 14 ఏళ్లకు అధికారంలో ఉన్న మీ నాన్న ఎన్సీబీఎన్ గారు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేదు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు కట్టలేకపోయారు అని చెప్పి. ఎస్,
100% కరెక్టే కదా. మెడికల్ కాలేజీలను ఎందుకు కట్టలేకపోయారు మరి చంద్రబాబు నాయుడు? 10 మెడికల్ కాలేజీలను కట్టడానికి 25 ఏళ్ళు పడితే హైదరాబాద్ హైటెక్ సిటీ మీరే కట్టానని ఎలా చెబుతారు? ఎస్, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు కదా, విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్ని నేనే పూర్తిగా హైటెక్ సిటీ తీసుకొచ్చాను, తర్వాత పెద్ద పెద్ద పారిశ్రామిక వాడలు తీసుకొచ్చాను, హైదరాబాద్ పూర్తిగా డెవలప్ చేశాను అని చెప్పి. మరి అలాంటిది మీరు ఇక్కడ మెడికల్ కాలేజీలనే ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ఒక మెడికల్ కాలేజీలకే మీకు 25 సంవత్సరాల సమయం పడితే మరి అమరావతి లాంటి రాజధాని తీసుకొస్తాము, ఒక సింగపూర్ లాంటి సిటీగా మారుస్తాము అని చెప్తున్నటువంటి మీకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక చివరగా ఒక్క ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి మందికి పైగా సంతకాలు చేసి తమ వ్యతిరేకతను ప్రదర్శించాక కూడా మీరు పీపీపీకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు కొంతమందితోటి మాట్లాడి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చి ఉంటారు, మేము గెలవగానే మీకు కాలేజీలను అప్పనంగా అప్పజెప్తాము, మేమే టెండర్లను పిలుస్తాము, మీరు మాత్రమే టెండర్లు వేయండి, మీరు మాత్రమే, మేమే ప్రభుత్వ స్థలం ఇస్తాము, ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేస్తుంది, ప్రభుత్వమే హాస్పిటల్లో వసతులు ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వమే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం తీసుకొస్తుంది, కానీ కేవలం సీట్లు మాత్రమే మీరు అమ్ముకోండి అని చెప్పి ఏవో ఇచ్చినట్టుగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది కూడా త్వరలోనే ఖచ్చితంగా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీన్ని పునరాలోచించుకోకపోతే రాష్ట్ర ప్రజల ముందు ఖచ్చితంగా దోషిగా మాత్రం నిలబడుతుంది.